student. Today I discuss about junction field effect transistors లో మనం FET గురించి మనము ప్రెజెంట్ డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీగా మీకు థియరిటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కొన్ని పాయింట్స్ అనేటివి మీకు ఈ FET గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ద BJT bipolar junction transistor is a current control device where JFET is the voltage control device. One of the most important characteristics FET, it's the high input impedance. దీనిలో ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది హైలో ఉంటుందన్నమాట. అవుట్పుట్ ఇంపిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి చోట అంతా కూడా మనకి FET అనేటివి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో FETs ఆర్ మోర్ temperature stable than BJTs, and FETs are usually smaller than BJT, the making them particularly useful in integrated circuits ICs ఉపయోగిస్తాం. The BJT bipolar device, bipolar junction, it is conduction of the function of charge carries electrons and holes. ఓకే, అంటే BJT అనేది బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనమాట. ఇది ఎనర్జీ క్యారీ చేస్తాయి హోల్స్ ద్వారా, నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ద్వారా. ఇవి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో వీటిని యూజ్ చేస్తారు. టెంపరేచర్ అనేది స్టేబుల్గా ఉండేటట్టుగా చూస్తారు అనమాట. ఇది BJT FET యొక్క ఫంక్షన్ అనమాట. ఓకే, ఇక్కడ మనకు FET ఈజ్ ఏ యూనిపోలార్ డివైస్, ఎయిదర్ ఎలక్ట్రాన్స్ N ఛానల్, హోల్స్ అయితే P ఛానల్ ఆర్ కండక్షన్ అనమాట. అంటే BJT కరెంట్ కంట్రోల్ చేస్తాము. ఇక్కడ వోల్టేజ్ కంట్రోల్ FETలో ఉంటుంది. దీనిలో అయితే కరెంట్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఇవి 2 ఛానల్స్ ద్వారా జరుగుతాయి. ఒకటి ఏంటంటే N ఛానల్లో ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిసిటీ అంటే క్యారీ చేస్తాయి, ఛార్జ్ని, ఎనర్జీని క్యారీ చేస్తాయి. అదే హోల్స్ అయితే FETలో క్యారీ చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్ కంట్రోల్ ఉంటుంది. IA ప్లస్ IC ఈజ్ ఈక్వల్ టు దిస్ టెర్మినల్. ఇక్కడ ఏముంది, వోల్టేజ్ కంట్రోల్ అనమాట. గెయిన్ సోర్స్ వోల్టేజ్ అంటారు. ఏమంటారు, ఇది గెయిన్ సోర్స్ వోల్టేజెస్ అనమాట. సో ద కరెంట్ కంట్రోల్ సర్క్యూట్ ఇది అదే వోల్టేజ్ కంట్రోల్ సర్క్యూట్ అంటారు. దీన్ని ఏమంటారంటే డ్రెయిన్, దీన్ని సోర్స్ అంటారు. ఈ మధ్య ప్లస్ మైనస్ ఉంటే దీన్ని గేట్ సోర్ వోల్టేజ్ అంటారు. ఓకే, సో కాబట్టి FETs ఆఫర్స్ ఏ larger bandwidth and therefore reproduction of the input signal excellent అనమాట. మనకి ఇన్పుట్ సిగ్నల్ బాగా మనకు అవుట్పుట్ వచ్చే అవకాశం, ఇన్పుట్ సిగ్నల్ ఎంత బాగా ఇస్తే దాని యొక్క లార్జ్ బ్యాండ్విడ్త్ అనేది మనకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. వీటి యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీనిలో అవుట్పుట్ అనేది JFETలో వచ్చి గెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. స్మాలర్ గెయిన్ ఇస్ బ్యాండ్విడ్త్ ఈజ్ ప్రోడక్ట్ అనమాట. FETs are 3 terminal device. One of the source, it is a terminal which the majority currents entering into the device. Source ద్వారానే మనకు మెజారిటీ క్యారియర్స్ ఆర్ ద ఎంటరింగ్ ఇంటూ ద డివైస్. డ్రైన్ ఏం చేస్తుందంటే టు విచ్ ద మెజారిటీ కరెంట్స్ విల్ బి లివింగ్ అనమాట. డ్రైన్ దగ్గర మెజారిటీ క్యారియర్స్ లివింగ్లో ఉంటుంది అనమాట. ఓకే, అదే గేట్ అంటే కంట్రోల్ డివైస్ అంటారు. కంట్రోల్ డివైజెస్ అంటే మెజారిటీ క్యారియర్స్ మూవింగ్ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్ వెళ్ళేటప్పుడు కంట్రోల్ చేయడానికి గేట్ ఉపయోగిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అర్థం చేసుకోవడానికి మనము ఒక ఫుల్ ట్యాంక్ ఉందనుకోండి, ఆ ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉంది, దాన్ని మీరు సోర్స్ అనుకోండి. ఓకే, ఆ వాటర్ పైప్ ద్వారా ప్రవహించి ఒక టబ్కి ఫుల్ చేయాలనుకుంటున్నాం. ఆ టబ్ని ఏమనుకుంటాం అంటే డ్రైన్ అనుకోండి. ఈ వాటర్ని కంట్రోల్ చేయడానికి, ఆ పైప్ ద్వారా వాటర్ ఫ్లో అయ్యి కంట్రోల్ చేయడానికి గేట్ వాల్వ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా జరుగుతుంది. సో కాబట్టి BJTలో అయితే ఎమ్మిటరు, కలెక్టరు, బేస్ ఉంటాయి. FETలో అయితే సోర్సు, డ్రైన్, గేట్ అంటారు. ఇక్కడ ఎమ్మిటర్ని సోర్స్గా తీసుకోవచ్చు, కలెక్టర్ని డ్రైన్గా తీసుకోవచ్చు, బేస్ నుంచి గేట్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇది మనకు FET JFET యొక్క డిఫరెన్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా అన్లాక్ బిట్వీన్ BJT అండ్ FETస్లో ఉపయోగిస్తాం. ఈ FET ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ని JFET గాను MOSFETగా డివైడ్ చేయొచ్చు. JFETని P ఛానల్ గాను, N ఛానల్ P ఛానల్ JFETగా చేయొచ్చు. ద N ఛానల్ JFET అంటే చూడండి, దిస్ ఈజ్ ద N ఛానల్. ఓకే, నెక్స్ట్ P ఛానల్ అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే గేట్కి మూవ్ అవుతూ ఉందనుకోండి, P ఛానల్ అనుకోవాలి. గేట్ నుంచి మూవ్ అవుతూ ఉందనుకోండి, డ్రైన్ సోర్స్కి
దీన్ని ఏమంటారంటే ఎన్ ఛానల్ అంటారు. ఓకే, మాస్ఫెట్లో మళ్ళీ డిఫ్లెక్షన్ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ ఉంటుంది, దీన్ని ఎన్ ఛానల్ డి మాస్ఫెట్ ఉంటుంది, పి ఛానల్ డి మాస్ఫెట్ ఉంటుంది. అదేవిధంగా ఈ మాస్ఫెట్ పి ఛానల్ ఉంటుంది, ఎన్ ఛానల్ అనేవి 2 టైప్స్ అనమాట. ఓకే, ద పారామీటర్స్ ఆర్ టెర్మినల్స్ ఇన్పుట్ రెసిస్టెన్స్. జేఫెట్ అయితే 1 మెగా ఓమ్స్ నుంచి 100 మెగా ఓమ్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా మాస్ఫెట్ అయితే 4 టెర్మినల్ డివైజు. ఓకే, 10 నుంచి 1015 ఓమ్స్ దాకా మనకి ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ జేఫెట్. ద జేఫెట్ ఈజ్ ద 3 టెర్మినల్ డివైస్, 1 టెర్మినల్ capable of the controlling current between the other 2 base connection n channel JFET as shown in figure. చూడండి, దిస్ ఈజ్ ద ఓపెన్ సర్క్యూట్ లా. ఇది చూడండి, ఇక్కడ డ్రైన్ ఉంది. అదే దీన్ని బ్లాక్ కలర్లో రిప్రజెంట్ చేసేదానికి ఓమిక్ కాంటాక్ట్స్ అంటారు. అదేవిధంగా ఇది గేట్ అంటారు దీన్ని. ఓకే, దీన్ని ఏమంటారంటే గ్యాప్ని డిఫ్లెక్షన్ రీజన్ అంటారు. ఈ పాయింట్ ఏమంటారు, డిఫ్లెక్షన్ రీజన్. ఇది సోర్స్ ద్వారా అన్నమాట. ఈ సోర్స్ ద్వారా మనకు ఎలక్ట్రిసిటీ ఫ్లో అయినప్పుడు, ఎన్ ఛానల్ అంటే ఎలక్ట్రాన్స్ మెజారిటీ క్యారియర్స్ ఫ్లో అయినప్పుడు ఈ రీజన్ అనేది విడ్త్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఈజీగా ఫ్లో అవుతుంది డ్రైన్ సైడ్. ఒకవేళ ఈ విడ్త్ అనేది డిక్రీజ్ అయితే డ్రైన్ సైడ్ సోర్స్ ద్వారా తక్కువ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. వీటిని కంట్రోల్ చేయడానికి గేట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో వెన్ జేఫెట్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ ఛానల్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ మ్యాక్సిమం. ఓపెన్ సర్క్యూట్లో ఉన్న క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్కువగా ఉంటుంది, ద మ్యాక్సిమం. అండ్ ఆల్సో ఛానల్ కరెంట్ డెన్సిటీ ఈజ్ ద మినిమం. కరెంట్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. జేఫెట్ ఈజ్ హ్యావింగ్ ఎ సింగిల్ పిఎన్ జంక్షన్. జేఫెట్ అనేది హ్యావింగ్ ఎ సింగిల్ పిఎన్ జంక్షన్ ఏర్పడుతుంది. ఫర్ ఎన్ ఛానల్ జేఫెట్ గేట్ వోల్టేజ్ నెగిటివ్, వైల్ ఫర్ ద పి ఛానల్ జేఫెట్ వోల్టేజ్ పాజిటివ్గా ఉంటుంది అనమాట. ఓకే, గేట్ దగ్గర నెగిటివ్ వోల్టేజ్ ఉంది జేఫెట్కి, ఇక్కడేమో పాజిటివ్గా ఉంటుంది. ద ఛానల్ వెడ్జ్ ఆఫ్ ద షేప్డ్ జేఫెట్ ఆల్సో సోర్స్ ఆఫ్ ఆల్వేస్ ఆపరేటెడ్ అండ్ ద రివర్స్డ్ బయాస్లో ఉంటుంది. ఇన్ జేఫెట్ విడిఎస్ డ్రైన్ సోర్స్ వోల్టేజ్ అప్లైడ్ ద ఛానల్ విత్ రెడ్యూస్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే ఇది ఇంటర్నల్గా ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, సోర్స్ ద్వారా ఫ్లో అయ్యేటప్పుడు రిఫ్లెక్షన్ రీజన్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి. ఓకే, ఈ పాజిటివ్ టు నెగిటివ్ కనెక్ట్ చేసిన, పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ కనెక్ట్ చేసిన ఫార్వర్డ్ బయాస్ అవుతుంది ఈ టెర్మినల్స్. ఓకే, సో కాబట్టి కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ద జేఫెట్ విడిఎస్ అప్లైడ్ ఛానల్ అంటే వీడ్ డ్రైన్ సోర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏరియా అనేది రెడ్యూస్ అవుతున్నప్పుడు ద కరెంట్ డెన్సిటీ ఈజ్ ఇంక్రీజ్ అనమాట. ఓకే, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ జేఫెట్. ద రిలేషన్ బిట్వీన్ ఐడి అండ్ విజిఎస్ డిఫైన్ ద షార్టీ ద ఈక్వేషన్. అంటే డ్రైన్ కరెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఐడిఎస్ఎస్ 1 - VGS / VP హోల్ స్క్వేర్ అంటారు. సో దీన్ని ఏమంటారంటే ఓమిక్ రీజన్ అంటారు. శాచురేషన్ రీజన్ అంటే జేఫెట్ వర్క్ చేస్తున్నప్పుడు జరిగే ప్రాసెస్ని శాచురేషన్ రీజన్ అంటారు. ఓకే, దీని ఏమంటే లోకస్ పాయింట్, దీన్ని పించ్ ఆఫ్ వాల్యూ అంటారు. ఈ పాయింట్స్ ఎక్కడైతే కర్వ్ ఫామ్ అయిందో దీనంతా పించ్ ఆఫ్ వోల్టేజ్ అని అంటారు. సో కాబట్టి ఇది 0 volts మరియు -1 -2 టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇది ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే, ఎక్కడైతే యూనిట్ స్టెప్గా కన్వర్ట్ అవుతుందో దాన్ని పించ్ ఆఫ్ అంటారు. సో కాబట్టి VGSలో -VGS ఆఫ్ అయినప్పుడు పించ్ ఆఫ్ వోల్టేజ్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఏమి, ఈ VGS అనేది ఉంది కదా ఇక్కడ, అంటే VGS అంటే గెయిన్ సోర్స్ వోల్టేజ్లో వోల్టేజ్ గెయిన్ సోర్స్ వోల్టేజ్ ఆఫ్ అయినప్పుడు పించ్ ఆఫ్ అంటే ఇక్కడ పించ్ ఆఫ్ వోల్టేజ్ ఏర్పడుతుంది. ఐడిఎస్ అనేది y యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తే టోటల్ కరెంట్ వచ్చి ఐడి అనమాట. సో ఐడి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు IDCS అంటే డ్రైన్ సోర్స్ కరెంట్ కన్నా ఐడి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, పించ్ ఆఫ్ వోల్టేజ్ -4 volts ఉంటుంది. ఇక్కడ ఐడిఎస్ వచ్చి 8 mA కరెంట్ ఉంటుంది. వెన్ ద VGS ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడిఎస్ అవుతుంది, IDSS. ఓకే, ద మ్యాక్సిమం డ్రైన్ కరెంట్ అంటారు. డ్రైన్ సోర్స్ సేఫ్ కరెంట్, ద డ్రైన్ టు సోర్స్ శాచురేషన్ కరెంట్, దీన్ని శాచురేషన్ కరెంట్ అంటారు. వెన్ ద గేట్ సోర్స్ ఈజ్ మోర్ రివర్స్డ్ బయాస్లో ఉన్నప్పుడు ద డిఫ్లెక్షన్ లేయర్ విల్ బి పెనెట్రేట్ అప్ మోర్ ఇన్ టు ద ఛానల్ and reduce the channel width and therefore less than majority carriers will be reaching the drain and drain current decrease. Okay, even less than majority carriers తగ్గినప్పుడు
రీచింగ్ ద డ్రైన్స్ వైపు కరెంట్ చాలా డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, ద మినిమం గేట్ సోర్స్ వోల్టేజ్ ఇస్ రిక్వైర్డ్ టు కట్ ఆఫ్ ద ఛానల్ టు రెడ్యూసెస్ ద డ్రైన్ కరెంట్ టు 0 ఇస్ కాల్డ్ ద VGS. ఇది కట్ ఆఫ్ అనమాట. ఓకే, గెయిన్ సోర్స్. ద FET కెన్ బి యూజ్డ్ ద కరెంట్ సోర్స్. ద బ్రేక్ డౌన్ FET ఈజ్ డ్యూ టు అవలెన్స్ ఎఫెక్ట్ అంటారు. The ohmic region FET behaves the resistor, that voltage variable resistor voltage deflection. So VDR RD is equal to formula మనకు drain resistor R0 by 1 minus VGS by VP whole square గా రాసుకోవచ్చు. ఓకే, where R0 is the resistance width వచ్చి VGS is equal to 0 అయినప్పుడు, RD is the resistance at the particular level అప్పుడు VGS దగ్గర. ఫర్ n ఛానల్ JFET విత్ R0 ఈక్వల్ టు 10 kilo ohmsకి ఈక్వల్ అవుతుంది. VGS 0 అయినప్పుడు VP ఈక్వల్ టు -6 volts ఉంటుంది. విల్ రిజల్ట్ ఈజ్ 40 kilo ohms అట్ ద VGS అట్ -3 volts అనేది ఉంటుంది. బై వేరియింగ్ ద గేట్ టు సోర్స్ వోల్టేజ్ వీ కెన్ వెరీ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఛానల్ ఈజ్ ద ఓమిక్ రీజన్. బై వేరియింగ్ ద గేట్ సోర్స్, గేట్ నుంచి సోర్స్కు వోల్టేజ్ వేరీ అవుతూ ఉంటుంది. రెసిస్టెన్స్ ఛానల్ ఈజ్ ఓమిక్ రీజన్. FET కెన్ బి వర్క్స్ అండ్ ఎక్సలెంట్ ఆంప్లిఫైర్స్లో ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ బాగా ఉపయోగపడుతుంది వెన్ ఆపరేటెడ్ ద సాచురేషన్ రీజన్ ప్రకారం. ఓకే, దిస్ ఈజ్ ద FET యొక్క ఇది. ఓకే, ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ద FET. చూడండి ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ అంటే డ్రైన్కి గేట్కి మధ్య ఉన్న వోల్టేజ్ని VDG అనండి. అదేవిధంగా డ్రైన్కి గేట్కి సోర్స్కి మధ్య ఉన్నదాన్ని VDS అనుకోండి. డ్రైన్కి సోర్స్కి మధ్య ఉండేది VDSగా తీసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ మనకు VDS కావాలి. VDS కావాలంటే ఇక్కడున్న వోల్టేజ్ కావాలంటే VDG అంటే ఇక్కడున్న వోల్టేజ్ నెక్స్ట్ ఈ వోల్టేజ్ రెండు యాడ్ చేస్తే మనకు ఈక్వల్ అవుతుంది. VDS వస్తుంది. అంటే VDG ప్లస్ VGS యాడ్ చేస్తే VDSకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో కాబట్టి దీన్ని సోర్సు, ఇది డ్రైన్, టెర్మినల్ అనమాట. అంటే కాబట్టి VDG ఇవి కూడా VDG ప్లస్ ఈ రెండు కూడా యాడ్ చేయాలి, అప్పుడే VDS వస్తుంది. సో కాబట్టి ఇక్కడ సోర్స్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ డ్రైన్ కరెంట్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు గేట్ నుంచి కరెంట్ అనేది ఫ్లో, ఈ కంట్రోలింగ్ ఎలిమెంట్ కాబట్టి దీని నుంచి కరెంట్ ఫ్లో కాదనమాట. ఒకవేళ డ్రైన్ నుంచి కరెంట్ వచ్చినప్పుడు ID ఈజ్ ఈక్వల్ టు IG అవుతుంది, IS అవుతుంది సోర్స్ కరెంట్. ఓకే, నెక్స్ట్ ఇన్కమింగ్ కరెంట్ పాజిటివ్ అండ్ అవుట్ గోయింగ్ కరెంట్ నెగిటివ్గా తీసుకుంటాం. FET పారామీటర్స్లో డ్రైన్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే డ్రైన్ వోల్టేజ్, డ్రైన్ సోర్స్ వోల్టేజ్ బై డ్రైన్ సోర్స్ కరెంట్ అనమాట, డ్రైన్ కరెంట్. ఓకే, ద టిపికల్లీ 500 kilo ohms వరకు మనకు డ్రైన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. ట్రాన్స్ కండక్టింగ్ GM మ్యూచువల్ కండక్టెన్స్ని ∆I బై ∆ID బై అంటే డ్రైన్ కరెంట్ బై గేట్ సోర్స్ వోల్టేజ్తో డివైడ్ చేస్తే మనకు ట్రాన్స్ కండక్టెన్స్ GM అనేది వస్తుంది. దీన్నే మ్యూచువల్ కండక్టెన్స్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, ఇన్ ఎనీ యాంప్లిఫై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ గెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద GM. సో ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ 0.1 ఉంటే ఇది 10 milli. అదేవిధంగా GM అనేది BJTలో అయితే 50 నుంచి 600. ఓకే, అదే GM ఫర్ వ్యాక్యూమ్ ట్యూబ్స్లో అయితే 800 ms నుంచి 1 years వరకు ఉంటుంది. ఓకే, సైమన్ అంటారు. S అంటే ఇక్కడ సైమన్ ఓమిక్ మీటర్స్ ఇన్వర్స్ అనమాట. సో GM కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే -2IDSS బై VP 1 - VGS బై VP. ఇదంతా సింప్లిఫై చేయండి చేస్తే మనకి ఇది వస్తుంది. ఈ 1 అనేది అప్రాక్సిమేట్లీ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, రిమైనింగ్ అంతా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద GM ఫైండింగ్ ఫర్ ద డ్రైన్ సాచురేషన్ కరెంట్ ఇంటూ డ్రైన్ కరెంట్. ఓకే, నెక్స్ట్ ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏమి? మ్యూతో రిప్రజెంట్ చేస్తారు. మ్యూ అంటే -∆VDS బై ∆VGS. ఓకే, దానికి 2.5 టు 150 మధ్య ఉంటుంది RD ఇంటూ GM అన్న ఫార్ములా. మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా అడిగితే ఎలా ఉంటాయో చూడండి. n ఛానల్ JFET IDSS 2 mA అండ్ VP -4 voltages. ట్రాన్స్ కండక్టెన్స్ GM అనుకుంటే ఫర్ యాన్ అప్లైడ్ గేట్ సోర్స్ వోల్టేజ్ -2
జస్ట్ ఇవన్నీ తీసుకొచ్చి జిఎం కనుక్కోవడానికి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు, డేటా సబ్స్టిట్యూట్ చేస్తే జిఎం అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి బీజేటీకి అయితే మనకు చూడండి, ఇక్కడ మనకు బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్కి అయితే కలెక్టర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఐబీ తీసుకుంటావు. ఒకవేళ దీనిలో జేఫెట్లో అయితే మనకు ఐడిఎస్ ఇంటూ 1 - VG²/VP పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. ఇక్కడ డ్రైన్ కరెంట్ ఎంత అవుతుందో సోర్స్ కరెంట్ అంటే ఉంటుంది, గేట్ దగ్గర 0 కరెంట్ ఉంటుంది. ఇక్కడ ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐఈ ఉంటుంది, విబి అంటే 0.7 volts ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ విపి. ఓకే, టుమారో ఐ విల్ డిస్కస్ మాస్ఫెట్ గురించి, రేపు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.